వెల్కమ్ టు ఐ న్యూస్. ఆగస్టు 17న భూమి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోబోతుందా? మనమంతా కొద్ది సెకండ్ల పాటు గాల్లో తేలిపోబోతున్నామా? ప్రస్తుతం సోషల్ మీడియాలో జీరో గ్రావిటీ డే పేరుతో ఒక వార్త దావాగ్నిలా వ్యాపిస్తోంది. నాసా దీనిని రహస్యంగా ఉంచిందని, ప్రాజెక్ట్ యాంకర్ పేరుతో ఏదో ప్రయోగం చేస్తోందని వస్తున్న వార్తల్లో నిజమెంత? అసలు భూమి గ్రావిటీని కోల్పోవటం సాధ్యమేనా? ఈ వైరల్ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. కట్. సోషల్ మీడియా యుగంలో నిజం నిలకడగా తెలిసేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. 2026 ఆగస్టు 17వ తేదీన భూమి తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతుందంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆగస్టు 12న ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా భూమి మీద గ్రావిటీ పనిచేయదని, సుమారు 7 సెకండ్ల పాటు ప్రతి ఒక్కరూ గాల్లోకి తేలిపోతారని ప్రచారం మొదలైంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి వాట్సాప్ స్టేటస్ల వరకు ఎక్కడ చూసినా ఇదే చర్చ. దీనికి ప్రాజెక్ట్ యాంకర్ అనే పేరు కూడా తగిలించి నాసా ప్రముఖ వ్యక్తులలో బంకర్లలో దాస్తోందని, సామాన్యులను వదిలేసిందని ఒక భయంకరమైన కట్టుకథను అల్లేశారు. అయితే ఈ వైరల్ వార్తలు విని సాక్షాత్తు నాసా సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని నాసా స్పష్టం చేసింది. గురుత్వాకర్షణ అనేది భూమికి ఉండే ఒక ప్రాథమిక ధర్మం. అది అకస్మాత్తుగా స్విచ్ వేసినట్లు ఆగిపోవడం అసంభవం. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని, ప్రాజెక్ట్ యాంకర్ వంటి రహస్య ప్రాజెక్టులేవీ లేవని నాసా తేల్చి చెప్పింది. కేవలం వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు క్రియేట్ చేసిన ఈ ఫేక్ వార్త సామాన్యుల్లో అనవసరమైన ఆందోళన కలిగిస్తోంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ నిజంగా భూమి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతే అది ఒక అద్భుతమైన అనుభూతి కాదు, అది ఒక పెను విపత్తు. మనం గాల్లోకి తేలడం అంటే కేవలం సరదా కాదు. ఆ సమయంలో వాహనాలు, బిల్డింగ్లు, సముద్రపు నీరు సైతం గాల్లోకి లేస్తాయి. ఆ 7 సెకండ్లు పూర్తయ్యాక గ్రావిటీ మళ్లీ తిరిగి రాగానే గాల్లో ఉన్నవన్నీ ఒక్కసారిగా భూమిని బలంగా ఢీకొంటాయి. దీనివల్ల భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. సముద్రపు నీరు భూమి మీదకు వెరుచుకుపడి సునామీలు వస్తాయి. కాబట్టి గాల్లో తేలుతున్నామన్న మాట వినడానికి బాగున్నా అది ప్రాణాంతకమైన ఊహ మాత్రమే. సైన్స్ ప్రకారం గ్రహణాల సమయంలో భూమి గురుత్వాకర్షణ శక్తిలో అతి స్వల్పమైన మార్పులు ఉండవచ్చు, కానీ అది మనల్ని గాల్లోకి లేపేంత స్థాయిలో ఎప్పుడూ ఉండదు. కాబట్టి చందమామ మీద నడిచినట్లు భూమి మీద నడుస్తామన్న రోమన్స్ నమ్మకంటే. గాల్లో తేలడం అనేది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితం. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.